ఇది మా బయాలజీ ల్యాబ్. ఈరోజు మెగా పీటీఎంలో భాగంగా వచ్చినటువంటి పెద్దలకు అందరికి కూడా చాలా అంశాలు చూపించాము. ముఖ్యంగా ఏపీపీఎస్టీఎఫ్ ద్వారా గత మే నెలలో జరిగినటువంటి కెపాసిటీ బిల్డింగ్లో తయారు చేసిన అన్ని రకాలటువంటి ఎక్విప్మెంట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్నింటిని కూడా ప్రదర్శించడం జరిగింది. వాళ్ళకి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇలాగ ఒక టీచర్స్ ఫోరం ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది అని చెప్తూ చాలా ఆనందించారు, అలాగే అభినందించారు కూడా. సో ఫోరం తరపున పిల్లలకి మంచి మెటీరియల్ ఇవ్వడం, అలాగే విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడానికి ఏదైనా పరీక్షలు నిర్వహించాలని కూడా పెద్దలు కోరారు. అదేవిధంగా ఈరోజు ఏవైతే మన పాఠాల్లో ఉన్నటువంటి లంగ్స్, అదేవిధంగా హార్ట్, అదేవిధంగా కిడ్నీ, వీటిని ఎలాగ ఉంటుంది బాడీలో మ్యాపింగ్ లాగా చేసి ఆ మ్యాపింగ్ ద్వారా ఎలా ఉంటుందని కూడా పిల్లలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఒక కొత్త రకమైనటువంటి కార్యక్రమం. ఎక్కువగా తల్లిదండ్రులు ఈ ఆర్గాన్స్ని చూడడానికి చాలా మక్కువ చూపించారు, ఇష్టపడ్డారు కూడా. వాళ్ళకి వచ్చినటువంటి చాలా డౌట్స్ని వాళ్ళు అడిగి తెలుసుకోవడము జరిగింది. వచ్చేస్తుంది కదా, మన తర్వాత మన ఐస్ ద్వారా కన్నీళ్ళు వచ్చేస్తాయి. దానివల్ల ప్యూరిఫై చేస్తుంది అనమాట, బయటికి పంపించేసి. లంగ్స్ లో ఉండే లంగ్స్ కార్బన్ లంగ్స్ లో కెమికల్స్ అది లివర్ యూరినేషన్ ఒకటే కాదు, స్కిన్ లవణాలంతా పంపించేస్తుంది. ఇలా ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తారు. లివర్ ఉంది కదా, లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. దాదాపు ఒక 20 రకాల పనులు చేస్తుంది లివర్. మీరు ఏదైనా విష పదార్థం తినేసినారు, ఫస్ట్ అది లివర్కే పోవాలి. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ఫస్ట్ లివర్కి వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్తారు. అప్పుడు లివర్ ఏం చేస్తుంటే అక్కడ ఏదైనా విష పదార్థాలు, టాక్సిన్స్, ఏదైనా మనం ఒడిసాకు గిడిసాకు తినేస్తారు ఉంటాయి కదా, అన్నిటిని కూడా అక్కడ ఆపుకునేస్తుంది. బయట పోనీయకుండా, అంటే శరీరంలోకి పోనీయకుండా ఆపేసి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకునే ఆర్గాన్ కూడా అదే అన్నమాట. సో అది తీసుకొని ఆ లివర్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది ఏం చేస్తుంటే టాయిలెట్ రూపంలో పంపించేస్తారు. నువ్వు మీరు ఏదైనా మాత్రగాలుగానే చెడిపోతుంది. ఒకటి హెపటైటిస్ వల్ల, వైరస్ వల్ల, ఒకటి డ్రింక్ వల్ల, సిరోసిస్ అంటారు. ఆల్కహాల్ తీసుకుంటే లివరే చెడిపోయింది. ఎందుకంటే అది అక్కడ తీసుకుంటుంది ఉండదు. అలాగే ఇది కూడా లంగ్స్ ఏంటంటే మన స్మోక్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే నోట్ ద్వారా పీల్చుకుంటారు గాలి. ముక్కు ద్వారా పీల్చుకుంటే గాలి ఉంది, ముక్కుతో పీల్చుతాము. ముక్కులో వెంట్రుకలు ఉంటాయి కదా, తేమ కూడా ఉంటుంది. అప్పుడు ఎలాంటి చిన్న చిన్న ఇవి ఉంటే కూడా దాన్ని అక్కడ ఆపేస్తుంది. ఆపేసి అక్కడ జలుబులాగా అయిపోతే మనం బయట తీసేస్తాం. అదే స్మోకర్స్ ఏం చేస్తారంటే నోట్లో పీల్చుకుంటారు, నోట్తోనే వదులుతారు. ముక్కుతో కూడా వదులుతారు, కొంతమంది ప్యాషన్ వదులుతారు. నోట్లో పీల్చుకొని నోట్లో అంటే అది ప్యూరిఫై కాదు. ఆ లిక్విడ్ నేరుగా బాడీలోకి వెళ్తాను. ఒక రోజు యూరిన్ ఎంత వస్తుంది? 1.5 లీటర్స్. అదే 6 లీటర్నే రీసైకిల్ అవుతూనే ఉంటాయి. రోజుకి 450 లీటర్ల వాటర్ రీసైకిల్ అవుతుంది. 6 లీటర్లు నీళ్ళు అవుతాము. 1.5 శరీరంలో చాలా పనులు చేరగాలి కదా. మన ఆయిల్ కందిన లాగా కదా, కంటికి మన ఇడ్స్ కందినేస్తాం. ఈ ప్రొడక్షన్ అంతా దాన్ని నడుస్తుంది. హార్ట్ మేడం, దీంట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి మేడం. ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ లో ఉండే బ్లడ్ ఇది రైట్ సైడ్ లో ఉండేది బ్లాక్ బ్లడ్. ఇది ఈ రైట్ సైడ్ లో ఉండే బ్లడ్ ఆర్గానిజమ్స్ అన్ని. అలాగే ఇది మన 72 టైమ్స్ త్రికోణాకారంలో ఉంటుంది. ఇది స్పెషల్ మజిల్. అంటే వేరే ఏ మజిల్ ఇలా ఉంటారు అంటే మా మజిల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నూనె కండము, ఒకటి వచ్చి రేఖల కండము, రెడ్ బీ కండము. ఇక్కడ లేదంటే అది ఇదేం చేస్తుందంటే మనం ఇలా అనాలనుకున్నప్పుడు మాత్రమే మూమెంట్ ఇస్తుంది. అదే పేరులో ఉన్న నూనె కండ అంటే దాని ఇష్టంగా చేసుకుంటుంది, అంటే దాన్ని మన కంట్రోల్ ఉంటుంది. సేమ్ ఇది కూడా ఏం చేస్తుందంటే బై బర్త్ అంటే 4th వీక్లో హార్ట్ ఏర్పడుతుంది. 4th వీక్ నుంచి చనిపోయేంత వరకు పనిచేస్తూనే ఉంటుంది. ఇట్స్ అ స్పెషల్ అన్నమాట. ఇది కార్డియాక్ మజిల్. కార్డియా అంటే హార్ట్, గ్రీక్ భాషలో కార్డియా అంటే హార్ట్. సో ఇది త్రికోణాకారంలో ఉంటుంది. ఈ మ్యాపింగ్ ఏమంటే ఇది మ్యాపింగ్ ఏమంటే స్కెలిటన్. స్కెలిటన్లో ఈ సైడ్ చెస్ట్
చెస్ట్ లంగ్స్ ఈ లంగ్స్ కదా, ఈ లంగ్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ లంగ్స్ మధ్యలో ఇక్కడ 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 చూడు. సో ఇవి చూపడం వల్ల ఏమంటే వాళ్ళకి బాగా పిక్చర్ వైడ్ అవుతుంది. సో దీంట్లో పై ఉండేటి 2 ఆర్టిస్ట్. ఈ ఆర్టిస్ట్ చాలా చిన్నది. ఇది జట్రికల్. జట్రికల్ అంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కుడి ఎడమ మనం స్టడీ కోసం చదువుకుంటాం. సో ఈ 2 కన్నికలు దీనిపైన వాల్యూస్ అన్ని కలిసి ఉంటాయి. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది బ్లడ్ ప్రెషర్ బీపీఎం. సో పైకి వెళ్ళేది 120 ఉంటుంది, శరీర భాగం వచ్చేది 80. అది పెరిగినా హైపర్ టెన్షన్ అంటాం, తగ్గితే లో బీపీఎం. ఇది సింపుల్. కట్ చేస్తాం మనం వాళ్ళు వచ్చినప్పుడు. ఒకటి ఇలాగే మా ఫోటో తెలుగు. నెక్స్ట్ ఇది చూసారు, ఇది ఎన్నిసార్లు నాన్న ఎక్స్ప్లెయిన్ ఆయన మీ సోషల్ స్టూడెంట్ మా ఈసో ప్యాకేజ్ ఉంటుంది మేడం. ఈసో ఇది హార్ట్ పైన ఉంటుంది, కవర్ చేస్తుంది. ఇక్కడ ఉంటుంది మేడం, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మేడం ఈ శరీరం అంతా. మనం బాడీని లంగ్స్ ని దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఏర్పడుతుంది. కింద ఉండదు చూడండి, అబ్డోమినల్ క్యావిటీలో ఉండదు, ఎందుకంటే అక్కడ పేగులంతా ఉంటాయి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ ఉరోస్తుంది స్టెర్నం అంటాం. సో దీనిపై మీరు ఎక్కి నిలబడుకుంటే ఏం కాదు, అంత స్ట్రాంగ్ బోన్ అంటే ఈ పార్ట్. ఇలాగా ఎయిర్ పోయేదాన్ని, ఇది మన ఫుడ్ అవన్నీ పోయేదాన్ని. దీనికి అలా అతుక్కునే ఉంటుంది మేడం. ఇలా ఉంటుంది మేడం. లోపలికి రెండు ఒకే ప్యాసేజ్. ఈ రెండింటిని సపరేట్ చేసి చిన్న 4 లాగా ఉంటుంది ఎపిగ్లాటిస్. సో అది అది ఓపెన్ క్లోజ్ ఓపెన్ అవుతుంది. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది క్లోజ్ చేసేసి ఇది ఓపెన్ చేసేటప్పుడు మనం ఫుడ్ ఇది క్లోజ్ చేయాలి. మళ్ళీ అన్నం తీసుకున్నప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాం మేడం. ఇక్కడ ఒక్కొక్కసారి దీంట్లో నీళ్ళు నీరు పోతే అది బయటికి పంపించడానికి అలా వస్తుంది. అప్పుడు మన బ్రీతింగ్ కూడా కొంత కష్టమైతే ఇబ్బంది తలకి కేసినట్టు అన్నం వెతుకుని కూడా బయటకు పంపిస్తుంది చూడండి, ముక్కు ద్వారా. ఆ. ప్రక్రియ వచ్చి ముక్కు కనెక్షన్. మేడం మనం వెనక్కి బటన్ వేలు పెట్టినప్పుడు అంటే నడుం పని చేయబెట్టి ఒకసారి పెట్టి చూపినా మన కడుకోవచ్చు చూపి. ఈ 2 బొట్టన వేలు ఎక్కడ తాకితే అక్కడ బ్లడ్ లో ఉండే యూరిన్ అనే కెమికల్ ని బయట తీస్తుంది. వినపడుతుంది షణ్ముఖి.